ఎస్సీ సామాజిక వర్గం భారతదేశంలో 43 కోట్ల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో 30% పైన చిలుకున్నారు. కానీ ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు వచ్చినా కూడా, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఒక ఓట్ బ్యాంక్గా మాత్రమే చూసేవాళ్ళు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఓట్ బ్యాంకు కాదు, వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ నా వాళ్ళని చెప్పిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నానంటే, గత మానవులు ఎవరైనా కూడా రాజ్యాంగ పదవి అనుభవించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారని చెప్పినాడు. అదే ఎస్సీ కులంలో పుడితే, ఎస్సీ కులంలో పుట్టాలా, రాజకీయంగా పనిచేస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకు కడప జిల్లాలోనే ఎప్పుడు కూడా నేను 96 నుంచి రాజకీయాలు ఉన్న స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నా, ఎప్పుడు కూడా కడప జిల్లాలో 7 నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన దాఖలాలు ఏ ముఖ్యమంత్రి లేదు. ఎస్సీలకు మాత్రమే. ఎస్సీ సామాజిక వర్గము ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ వెంటనే మాత్రమే ఉంటుంది. రైట్ జయసింహ గారు, ఇది 2019లో రిలీజ్ అయిన క్యాలెండర్ రావాలి జగన్ కావాలి జగన్ అని. ఇందులో నవరత్నాలు ఉన్నాయి. వీటిని అక్షరాల నిజం చేసి అంతకు మించి సేవ చేసిన జగన్ గారి గురించి మాట్లాడడానికి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నేను ఆకాశవాణిలో పనిచేస్తూ రోజు నా గలం 5 లక్షల మంది వింటారు. కానీ జగన్ గారి గురించి ఈ పథకాల గురించి మాట్లాడే అవకాశం నాకు లేదు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు. అందుకని కేవలం వారం క్రితమే జగన్ గారి స్టార్ క్యాంపెయినర్ అవ్వాలని నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మా పల్లెలోనే చూశాను. పిల్లలు చెప్తున్నారు, ట్యాబ్స్ ఇస్తున్నారు, నాడు నేడు స్కూల్స్లో అభివృద్ధి చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం, వీటన్నిటికీ అందరూ వ్యతిరేకించారు. ఈ రోజుకి కూడా కొన్ని మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్ ఛానల్స్ ఈ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందకూడదని చాలా కుట్రలు చేస్తున్నారు, అబద్ధాలను నిజం చేయడానికి ట్రై చేస్తున్నారు. వీటన్నిటినీ అడ్డుకొని నేను కూడా ఉడతా సాహెబ్ నా గొంతు విప్పాలని నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ రోజు కష్టంగా ఉంది. ఎంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటారు, అలాంటి ఉద్యోగం అంత సులభంగా ఎందుకు వదిలేశారు సార్? 12 సంవత్సరాలు చేశాను, ఆకాశవాణి కడప కేంద్రంలో చేశాను. లాస్ట్ 5 ఇయర్స్లో అంటే 2019లో జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే 2014 to 2019 వర్స్ట్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్, ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు 2014 నుంచి 19 వరకు. 19లో జగన్ గారు క్యాంపెయిన్ చూసి వస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ నిజంగా ఇంత బాగుంటుందని అయితే నేను అనుకోలేదు. నేను ఒక దళితుడిని అయ్యండి నేను ఈరోజు నా ఉద్యోగానికి రాజీనామా చేసి ధైర్యంగా ఏ పోస్టు లేదు, ఏ పదవి లేదు ఉండగలనంటే కేవలం సమాజం నవనిర్మాణం. ఈరోజు ఈ ప్రస్థానంలో సాక్షి టీవీ గారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు నాకు అవకాశం ఇవ్వడం, ఇట్లాంటి గొప్ప వాళ్ళతో అన్ని సామాజిక వర్గాల వారందరితో, యానదే గారు అయితేనేమి, సార్ గారు అయితేనే, వీళ్ళందరితో పాటు నాకు ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఇచ్చారంటే కేవలం జగనన్న పరిపాలన, జగనన్న పథకాలు, జగనన్న సంక్షేమం, మీరందరూ కూడా నాకు స్ఫూర్తి. సామాజిక న్యాయం అన్నిటికంటే ముఖ్యంగా జనవరి 19 విజయవాడలో ఆవిష్కరించిన అంబేద్కర్ గారి విగ్రహం, అది 206 అడుగులు ఎత్తులో ఉంది. 125 అడుగుల కాంస్య విగ్రహం. కేవలం విగ్రహాలు పెట్టడమే కాకుండా దాని కింద ఒక పెద్ద యాంఫీ థియేటర్, ప్రజా మైదానం. దాంట్లో అంబేద్కర్ గారు ఏం చేశారు, ఎలా మనకు రాజ్యాంగాన్ని నిర్వహించారు, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదండి, అందరికీ హక్కులు కల్పించారు అంబేద్కర్. ఆ విషయం అందరికీ అర్థం కావాలని జగనన్న గారి సంకల్పం. 19 ఎకరాలండి విజయవాడ సెంటర్లో. ఆ సైటే 3,000 కోట్లు కాస్ట్ చేస్తుంది. కానీ అక్కడ ఎంతో డబ్బులు సంపాదించవచ్చు. కానీ కేవలం అంబేద్కర్ గారి ఐడియాలజీ, వారి భావజాలం అందరికీ తెలియాలనే ఒక గొప్ప ఉద్దేశంతో నేను కాదు అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నానని జగన్ గారు అంటున్నారు. ఈరోజు జగన్ గారు అడుగుజాడల్లో నడుస్తానని నేను అంటున్నాను. 2004లో రాజశేఖర రెడ్డి గారు నిమ్న వర్గాల వాళ్ళని తలెత్తుకునేలా చేస్తే ఈరోజు సార్ గారు చెప్పినట్టు జగన్ గారు కాలర్ ఎగరేసేటట్లు చేస్తున్నారు. చెప్పిన మాట, ఇచ్చిన మాట నెరవేర్చిన వాడే జగన్ అనేది ఈరోజు. అందుకనే ఆ నెరవేర్చినాడు కాబట్టి ప్రజల్లోకి మళ్ళీ ధైర్యంగా రాగలుగుతున్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. రైట్. జగనన్న గారు మన కడపలో మన ఎమ్మెల్యే గారిని డిప్యూటీ సీఎంగా చేయడం, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అంజాద్ బాషా గారిని చేయడం, చాలా మైనారిటీస్ పెద్ద పీట వేయడం. గత ప్రభుత్వంలో ఒక మైనారిటీకి మంత్రి పదవి రాలేదు చాలా కాలం. ఈసారి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. సరే, ఈసారి టికెట్లు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు వేరే పార్టీలు. మైనారిటీస్కి చాలా పెద్ద పీట ఇస్తున్నారు ఈ పార్టీ వాళ్ళు. అలాగే
ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి మీరు విన్నట్టు అందరికీ పెద్ద పెట్టిస్తున్నారు. అందుకు నేను జగనన్న గారిని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. అదే కాకుండా ఒక డాక్టర్గా నేను ఏం చెప్పగలుగుతానంటే, ఒక జబ్బు వస్తే దానికి పర్మనెంట్ పరిష్కారం చూడాలి. అది ఒక ఉదాహరణగా జగన్ గారి మంచి మనస్సు, ఒక విజనరీ లీడర్ లాగా ఎలా చేశారో నేను చెప్పగలుగుతాను. ఒకటి ఉద్దానం పలాసలో వాళ్ళకి నీటి సమస్య వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎలా చేశారంటే, ఒక వైఎస్ఆర్ సుజలాధార అని ఒక ప్రాజెక్ట్ చేసి ఆ మంచినీటి తీసుకురావడం వల్ల 150 కిలోమీటర్ల దూరం నుంచి 150 కిలోమీటర్ల దూరం నుంచి ఆ మంచి ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకురావడం వల్ల ఆ ఏరియాలో ఒక ఎస్సీలే, బీసీలే, ఎస్టీలే, మైనార్టీ కాకుండా ప్రతి ఒక్కరికి మేలు జరిగేటట్టు చేశారు. అలాగే ఒక రీసెర్చ్ సెంటర్, వైఎస్ఆర్ హెల్త్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టించి ప్రతి ఒక్కరికి లాభం అందించేటట్టు చేశారు. అది భారతదేశంలోనే మొట్టమొదటి రీసెర్చ్ సెంటర్. ఇట్లాంటి విషన్ ఉన్న లీడర్లు మనకు చాలా అవసరం. 17 మెడికల్ కాలేజీలు ఇప్పటిదాకా మన ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజీ ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీ ఒకేసారి రావడము, 8,000-9,000 కోట్లు దానిపైన ఖర్చు పెట్టడము, మనకు 2,500 మెడికల్ సీట్స్ పెరుగుతాయి. దీంట్లో ఎస్సీ, ఎస్సీ, మైనారిటీలు, బీసీలు అందరూ పెద్ద భాగంగా ఉంటారండి. 11,000 విలేజ్ క్లినిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. 1,126 పిహెచ్సిలు, 526 అర్బన్ క్లినిక్స్ చేయడం జరిగింది. అలాగే 11,000 పైగా వైద్య శిబిరాలు చేయడం జరిగిందండి. దీంట్లో ఫ్రీ టెస్టులు, ఫ్రీ మందులు అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మన కడప గురించి చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ రిమ్స్కి తీసుకురావడం జరిగింది. అలాగే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, పుష్పగిరి ఐ హాస్పిటల్, ఇవి కాకుండా చిన్న చిన్నవి నేను లండన్లో జాబ్ చేసినప్పుడు చూసిన ఇవన్నీ సైకియాట్రీ హాస్పిటల్ కూడా మనకు ఇప్పుడు రిమ్స్లో తీసుకురావడం జరిగింది. కడపలో మన రిమ్స్లో. దాంతోపాటు ఇంకో చిన్నది ఉంది, డ్రగ్ టీ అడిక్షన్ సెంటర్. అది ఉండడం చాలా మంచిది. ఎవరికి తెలియదు కానీ నేను యాజ్ ఎ డాక్టర్ చాలామంది పేషెంట్ చూస్తాను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆల్కహాలిక్స్నో, డ్రగ్ అడిక్ట్స్నో తీసుకురొచ్చి వీళ్ళని ఎట్లా మంచి చేయాలని చెప్తారు. నేను మన ఆంధ్రాలో ఒకే ప్లేస్లో ఉండేది అది. అట్లాంటిది ఇప్పుడు మన రిమ్స్లో కడపలో సొంతంగా రావడము, చాలామంది లాభపడతారు ఈ ప్రాజెక్ట్స్తో. సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను మన జగనన్న మమ్మల్ని గుర్తించి మహిళా సాధికారతకు పెద్దపీట వేసి నన్ను కార్పొరేషన్లో కోఆప్షన్ మెంబర్గా నాకు పదవి ఇచ్చి మినిస్టర్లతో, మేయర్ గారితో, కార్పొరేటర్లతో సన్మానంగా కూర్చోబెట్టిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి. అదే విధముగా చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఎస్సీ వాళ్ళు స్నానాలు చేయరు, ఎస్సీ పిల్లలు చదవలేరు, వాళ్ళకు ఏమి రాదు, ఏమి తెలియదని చెప్పాడు. మరి జగనన్న గవర్నమెంట్లో అదే నా కూతురు బీకామ్ ఎల్ఎల్బి చదివించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. మరి చదివించలేని పరిస్థితిలో నేనుంటే నా కూతురిని హైదరాబాద్ కామినేని కిమ్స్ హాస్పిటల్లో నా కూతురిని బీకామ్ చదివి బిఎస్సి చదివించి తర్వాత తెనాలిలో ఎంఎస్ చేయించి ఇప్పుడు బెంగళూరులో నా కూతురు మరి లెక్చరర్గా పని చేస్తుందంటే మరి దానికి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి ఎస్సీ వాళ్ళు చదవరని చెప్పినారు కదా, ఇప్పుడు బెంగళూరులో నా కూతురు ఎంఎస్సి చేసే పిల్లలకు ఇంగ్లీష్లో ఆ పిల్ల క్లాసులు చెబుతా ఉంది. మరి చదవలేరని చెప్పిన ఈయనకు మరి చదువుతారు, వీరిని ఎంతవరకైనా పైకి తీసుకురావాలా, మరి మహిళలకు పెద్దపీట వేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం.